కలవారిసుతులమనుచును కలకంఠుల తోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమడగించి బుధుల చేర్చుట యొప్పున్నన్నాడు నారదుడు. మహాత్ములైన వారు శాపం ఎందుకు ఇస్తారు అంటే సరిదిద్దడానికి ఇస్తారు. వీడు బాగా ఐశ్వర్యవంతుడు, కలవారిసుతుల మనుచును కుబేరుడి యొక్క కొడుకులు, పైగా కలకంఠులతోడ కూడి కానరు పరులన్ గంధర్వకాంతలతో కలిసి ఉన్నారు, జలక్రీడలు ఆడుతున్నారు, మధుపానం చేసి ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం, వినయం నేర్చుకోవాలంటే శాపం ఇవ్వవలసిందే. అందుకు ఇస్తాను, అప్పుడు వీళ్ళు బాగుపడతారని శాపం ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ రోటితోటి రెండు మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన రెండు మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనమైంది. శాప విమోచనమై వాళ్ళు కృష్ణ పరమాత్మని ఒక మాట అడిగారు. భాగవతంలో అనేకమైనటువంటి పద్యాలు ప్రార్థనకి సంబంధించినవై ఉంటాయి. ప్రార్థన అన్న మాట అన్నిటికీ అన్వయమవదు. ప్రార్థన అన్నది రెండు లక్షణములు ఉంటేనే అన్వయమవుతుంది. ప్రార్థన అనేది ఏంటంటారో తెలుసా? లోపల ఒక భావన ఉండాలి. ముందు కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నలుగుతాడు. ఆ నలుగుతున్నప్పుడు ఉద్ధరించేవాడు ఉన్నాడని తెలిసి చేస్తే ప్రార్థన అంటారు. అంతేకాని నోటితో చెప్తే ప్రార్థన అవదు. లోపల ఆ భావన ఉండాలి. కాలమునకు చేసినటువంటి దురితమునకు, మీరు ఆ మాట పట్టుకున్నారో లేదో, ఇప్పుడు దురితము అని ఉంటుంది, నేను చేసిన పాపకర్మ ఉంటుంది, అది నాకు తెలియదు, పరమేశ్వరుడికి తెలుస్తుంది. నేను ఎప్పుడో అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్కని నిష్కారణంగా రాయి పెట్టి కొట్టాను అనుకోండి, దాని కాలుకి దెబ్బ తగిలి అది కుయ్యో 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 అని ఏడుస్తూ ఆ కాలు ఈడుచుకుంటూ వెళ్ళి 2-3 రోజులు బాధపడింది అనుకోండి. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, నేను నిష్కారణంగా ఒక కుక్క కాలు మీద రాయి పెట్టి కొట్టి కుక్క బాధపడి 3 రోజులు కాలు నిప్పితో అనుభవించినందుకు ఈ చేసిన పాపాన్ని మళ్ళీ నా కాలు కూడా నిప్పిటేట్టు చేసి తీసేస్తాడు. నేనేమనుకుంటాను, ఇవాళ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలనుకుంటాను. కానీ దురితమునకు ఫలితం ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయనకి తెలిసి ఎప్పుడేమి ఇవ్వాలో. ఏ మేడమెట్లో దిగుతున్నప్పుడు కాలు పడుతుంది, కాలు స్వాధీనంలో ఉండదు. వైద్యుడు నారాయణ స్వరూపుడు, ఆయన అంటాడు ఇవాళ నువ్వు అడుగు వేయకూడదు, వెళ్ళి పడుకో అంటాడు. ఇప్పుడు ఏమైంది? వాడు చేద్దాం అనుకున్న పని కాలమునందు దురితము యొక్క ఫలితం వస్తుంది. అది ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని క్షణాలకు ఇవ్వాలో ఒక్క పరమేశ్వరుడికి తెలుసు. నా దురితం నాకు కూడా తెలియదు. ఈ కాలమునకు ఈ దురితమునకు మధ్యలో జీవుడు నలిగిపోతుంటాడు. ఈ నలిగిపోవడం అన్నది ఎలా ఉంటుంది అంటే, ఏదో ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి, ఇలాంటి అంచు, ఈ అంచు దగ్గరికి వచ్చి ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఏ పువ్వు కోసమో చేయి చాపి వచ్చారనుకోండి, వెనక నుంచి ఒక 1000 మంది వచ్చి తోసేశారనుకోండి, ఈ మధ్యలో ఇక్కడ దీన్ని వెనక్కి తోయలేడు, వెనకనున్న 1000 మందిని తోయలేడు. ఇప్పుడు అతను ఏమైపోతాడు? ఆ 1000 మందికి కఠినమైన ఈ వేదికకి మధ్యలో నలిగిపోతాడు. ఈ నలిగిపోతున్నప్పుడు తనని తాను రక్షించుకోలేడు. ఇంకా అప్పుడు నడుము దెబ్బ తినచ్చు, కింద పడిపోవచ్చు, తెగచ్చు, నిత్తురు కారచ్చు. ఆ రెండిటికి మధ్య నలుగుడు పడుతున్నవాడు ఎలా ఉంటాడో, కాలమునకు దురితమునకు మధ్య జీవుడు అలా నలుగుడు పడతాడు. అందుకని దురితము కాలమునందు వస్తోంది కాబట్టి, ఈశ్వరా అప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వు ఒకడి ఉన్నావని, నువ్వు చెప్పినట్టు బ్రతకాలని. ఇప్పుడు నేను అటువంటి పనులు చెయ్యను. చేసిన పాపానికి ఫలితం లేకుండా ఉండదు. కానీ దయాళువై నేను నా చెయ్యవలసిన కార్యక్రమముల యందు వైక్లభ్యము కలగనంతటువంటి శిక్షతో నన్ను విడిచిపెట్టమని అడుగుతాడు. అడిగితే ఈశ్వరుడు ఇప్పుడు కాలు మడతపడి అసలు వేదిక ఎక్కలేనటువంటి వాడు ఏదో కాలు కొద్దిగా నిప్పెట్టి కూర్చుని కాసేపు జాడిస్తే కొద్దిగా కుంటుతూ వేదిక మీదకి వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు. అప్పుడుకున్న ఫలితానికి ఇప్పుడున్న ఫలితానికి తేడా ఉందా లేదా? కార్యక్రమాలు అలాగా నడిచిపోతాయి. ఇది దురితమునకు కాలమునకు మధ్య నలుగుడు పడిన జీవుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసి చెప్పేటటువంటి దాన్ని ప్రార్థన అంటారు.